మొదటి శతాబ్దంలో ఇశ్రాయేలీయుల్లో ఒక రబ్బీ తమ పురాతన లేఖనాలైన తోరాని, ప్రవక్తల గ్రంథాలని తాను పూర్తిగా నెరవేర్చానని చెబుతూ ఉద్యమాన్ని ప్రకటించాడు. సరిచెయ్యబడిన లోకము కొరకు ఆశపడే శక్తిహీనులు, రోగగ్రస్తులు, బేదల మధ్య నజరేయుడైన యేసు ఈ ఉద్యమాన్ని ప్రకటించాడు. ఆయన ఈ ప్రజల్ని శాంతి, సమాధానాలు, ఔదార్యంతో కూడిన ఒక మౌలికమైన వ్యవస్థ కోసం పిలిచాడు. ఈ ఉద్యమాన్ని ఆయన ఆకాశాల రాజ్య ఆగమనం అని పిలిచాడు. ఈ ఆకాశాల రాజ్యం అంటే యేసు ఉద్దేశం ఏమిటో వివరించండి. బైబిల్లో దేవుని పరిపాలనలో జీవం, న్యాయం విలసిల్లే స్థితికి ఆకాశాలు ఒక అంతిమ సూచనగా ఉన్నాయి. కాబట్టి పరలోకం ఈ భూమి మీదకి రావడం అంటే దేవుని మంచితనం ఈ నేల మీద ఉన్న మరణాన్ని, హింసని అధిగమించడం. వాస్తవానికి బైబిలు గాథ అసలు పరలోకం, భూమి కలిసి ఉన్న ఒక స్థలంలో ప్రారంభమైంది. అవునవును, ఏదేను తోట. తోటలో దేవునితో కలిసి నడవడం, ఆయన ప్రేమ కలిగి జీవించడం, కలిసిమెలిసి ఉండే ఒక గృహాన్ని నిర్మించుకోవడం, ఇదే ఆ జీవమార్గం. అయితే ఆ తోట నుండి బయటకి అంటే దేవుని జీవానికి దూరంగా వెళ్లడానికి ఒక గేటు, ఒక మార్గం ఉన్నాయి. కానీ అలాంటి మార్గాన్ని ఎవరైనా ఎందుకు ఎన్నుకుంటారు? ఎందుకంటే ఆ తోటలో ఒక మోసకరమైన జీవి ఉంది. అది ఆ మానవులతో దేవుడు అంత నమ్మదగినవాడు కాదని, ఆ మంచి జీవం ఒక తేలికైన మార్గంలో కూడా లభిస్తుందని చెప్పింది. కానీ ఆ మార్గం హింసకి, మరణానికి నడిపిస్తుంది. అవును, కాబట్టే దేవుడు ఇశ్రాయేలు అనే ఒక కుటుంబాన్ని ఎన్నుకుని వారు మళ్లీ దేవుని సన్నిధికి ఎలా తిరిగి రాగలరు, దేవుడు వారి మధ్య నివసించదగిన గృహాలను, సమాజాలను ఎలా నిర్మించగలరు, దేవుని జీవానికి తిరిగి వెళ్లే మార్గాన్ని వారు మిగిలిన లోకానికి ఎలా ప్రదర్శించగలరు అనే సూచనలతో ఉన్న గాథను తోరా మరియు ప్రవక్తల గ్రంథాలు చెబుతాయి. కానీ దేవుని సూచనలు ఉన్నప్పటికీ ఇశ్రాయేలు కూడా మోసపోయి వారు కూడా వేరొక మార్గాన్ని ఎన్నుకున్నారు. అవును, వారి సొంత ప్రవక్తలు, నాయకులే తాము దేవుని పక్షంగా మాట్లాడుతున్నామని చెప్పి వారిని మోసం చేశారు. యెహెజ్కేలు ప్రవక్త వాళ్లని తోడేళ్లు అని పిలిచాడు. ప్రజలు చెడు మార్గాన్ని తీసుకోవడమే కాక ఇతరులు కూడా తమను వెంబడించేట్టుగా చేసుకున్నారు. సరే, అయితే ఇప్పుడు దేవుని రాజ్యం తనతో కలిసి దిగివచ్చింది అని యేసు చెబుతున్నాడు. అవును, మంచి మార్గాన్ని తీసుకునే ఒక ఇశ్రాయేలీయుల గుంపుని యేసు తయారు చేస్తున్నాడు. వారు గనుక ఈ పిలుపుని అంగీకరిస్తే వారు మోసం చేసే వారిని తోసిపుచ్చి కలకాలం నిలిచేదాన్ని నిర్మించుకుంటారు. ఆ విధంగా పర్వత ప్రసంగం యొక్క ముగింపు విభాగంలో యేసు మనకు ఒక ఎంపికను చూపుతున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును సంకుచితమై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. యేసు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, జీవానికి మార్గం అంత తేలిక కాదు. ఒక్కొక్కసారి అది నిన్ను ఒక మూలకి తోసివేస్తుంది. కష్టమైన సమస్యలను నువ్వు ఎదుర్కోవలసి రావచ్చు. అయితే వాస్తవంలో నిజమైన స్వాతంత్రానికి మార్గం అదే. ఆ జీవమార్గం నుండి నిన్ను తప్పించడానికి ప్రయత్నించే ప్రజలు ఉంటారా? యేసు ఏం చెప్పాడంటే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్మం వేసుకుని ఒత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. అది సరే, మరి వాళ్ళు మారువేషంలో ఉంటే వాళ్ళు తోడేళ్లని నాకెలా తెలుస్తుంది? యేసు ఏం చెప్పాడంటే, వారి జీవితం ఎలా ఉందో పరిశీలించండి. వారి ఎంపికలు జీవాన్ని సృష్టిస్తూ వారిని, ఇతరులని అవి వృద్ధి చేస్తున్నాయా లేదా అని గమనించండి. వారి ఫలాలను బట్టి వారిని గుర్తించగలరు. ఫలం అంటే ఒకరు తీసుకునే నిర్ణయాల వల్ల, వారి జీవన విధానం వల్ల కలిగే ఫలితాలు. అవును, నీవు చేసే పనులు కుళ్ళిన ఫలాలను ఉత్పత్తి చేస్తే నువ్వు దేవుని నూతన జీవంలో కొనసాగలేవు. సరే, కానీ జీవితం దానికంటే చాలా క్లిష్టమైంది. నేను ఎంతో మందిని, చివరకు నన్ను నేను మోసం చేసుకునే అంత మంచి ఫలమును ఉత్పత్తి చేయగలను. కావచ్చు, అది కొంతకాలం మట్టుకే. కాని నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు. యేసు ఇలా చెప్పాడు, అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను అని వారితో చెప్పుదును. అయితే ఎవరైనా యేసు చేసిన పనుల్లాంటివి చేసి ఆయన దృష్టికి రాకుండా ఉంటారా? అంటే చెడు కారణాలకు మంచి చేయడం గురించి యేసు హెచ్చరించాడని గుర్తుపెట్టుకోవాలి. మన ఉద్దేశాలకు, మన చర్యలకు సంబంధం తెగిపోతే స్వయంగా యేసుతో మన జీవాన్నిచ్చే సన్నిహిత సంబంధం కూడా పోతుంది. స్వయంగా యేసుతో సంబంధమా?
యేసు కేవలం మన ప్రవర్తన విషయంలోనే కాదు, ఆయనకు మనం ఎలా స్పందిస్తున్నాం అన్నదే ఆ ఎంపిక. మనం మన మార్గాలను అంతకంతకు దేవుని మార్గాలుగా రూపాంతరం చెందించడానికి అంగీకరిస్తామా? లేక ఆయన తరువాత చెప్పినట్టు మన ఇంటిని ఎక్కడ కట్టుకోబోతున్నాం? ఇసుక మీదనా లేక రాతి మీదనా? అది చాలా గుర్తుంచుకోదగిన ఉదాహరణే, కానీ అసాధారణం. కానే కాదు. హీబ్రూ లేఖనాల్లో దేవుని ఇల్లు అనే మాట యెరూషలేములో రాతి పర్వతంపై ఉన్న దేవుని ఆలయం గురించి చెప్పడానికి వాడే పదం. ఇది దేవుని అనుచరులు ఏదేను తోటలాంటి ఆయన పరలోక సన్నిధి ఈ భూమిపై ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక సమాజాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటారో దానికి ఒక ఉదాహరణగా ఉంది. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దానిపాటు గొప్పదని చెప్పెను. కాబట్టి ఎక్కడ దేవుడు నివాసం ఉండగలడో, ఎక్కడ ఏదేను తిరిగి మొలకెత్తి ఫలించగలదో అలాంటి స్థలాలను నిర్మించండి. అంతిమంగా ఆ స్థలాలే స్థిరంగా నిలిచి ఉంటాయి. అవును, ఈ ప్రసంగం ప్రారంభంలో యేసు చెప్పిన విధంగా కొండమీద ఉన్న పట్టణం దాగి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసేలా మీ వెలుగు ప్రకాశింపనీయండి. దేవుని జ్ఞానాన్ని, ప్రేమను అనుసరించి జీవిస్తూ ప్రతి చోట ఆవరించి ఉన్న హింస, మరణం అనే వాటి మధ్య శాంతి, సమాధానాలు, న్యాయంతో నిండిన సమాజాలను నిర్మిస్తూ కొనసాగే ఒక నూతన మానవాళిని యేసు వర్ణిస్తున్నాడు. పర్వత ప్రసంగంలోని బోధ అంతటిలో పైన చెప్పింది ఎలా ఉంటుందో అలాంటి ఒక ధైర్యంతో కూడిన దర్శనాన్ని మనకు అందించాడు. తన మిగిలిన జీవితమంతా యేసు ఆ దర్శనాన్ని జీవించి చూపాడు. తన అనుచరులు కూడా ఆ పని చేయమని ఆయన వారికి పిలుపునిచ్చాడు. ఇప్పుడు ఆ ఎంపిక మనదే.